హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యాగీతో ఎగ్ నూడిల్స్ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనిలో సాసులు ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న మ్యాగీ ప్యాకెట్ తీసుకుంటున్నాను. దానికైతే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. 3 గుడ్లు అయితే సరిపోతాయి అన్నమాట. ఇలా కొట్టుకొని మనము ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మరి వెంటనే కలుపుకోకుండా కొంచెం వేడెక్కిన తర్వాత కలుపుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్ అనేది చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కొంచెం వేడెక్కిన తర్వాత అటు ఇటు ఇలా కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల మనకి కొంచెం పెద్ద పీసెస్లా వస్తాయన్నమాట. ఈ ఎగ్గు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగిపోవాలి. ఆయిల్లో బాగా వేగితే మనకి నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చిన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి ఈ గుడ్డుని. చాలా బాగుంటుంది. మనము ఈ నూడిల్స్లో ఏ సాస్ కూడా వేయకుండా మనము చేస్తున్నాము. చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసారా ఎంత బాగా వేగిందో. ఇలా వేగాలండి. ఇలా వేగితేనే బాగుంటుందన్నమాట టేస్టు. ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుందాము. ఇక్కడ నేను మరో 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ చిన్న ముక్కలుగా తురిమి వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలో క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. ఈ ముక్కలు చక్కగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుందాము. ఎందుకంటే కొంచెం ఉడుకుతాయి కదా మనము మూత పెట్టుకున్నట్లయితే. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనము తగినంతగా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి నేను. అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ అంతా. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చక్కగా వేపుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో మళ్ళీ మనము వాటర్ అయితే పోసుకోవాలి కదా. అందుకు ఇవి ముందుగా వేగిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత మనము చిన్న ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి చిన్న ప్యాకెట్ మ్యాగీకి 2 కప్పులు వాటర్ వేస్తే సరిపోతుందన్నమాట. లేకపోతే మరీ పల్చగా అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతుందండి నూడిల్స్. ఇక్కడ చూసి వేసుకోండి వాటరు. నేను ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. చిన్న మ్యాగీ ప్యాకెట్ అనమాట ఇది. ఇలా వేసుకొని చక్కగా ఈ వాటరు బాయిల్ అయినప్పుడు మనము మ్యాగీ ప్యాకెట్ని దీనిలో వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము సాసులు ఏమి వేయడం లేదు కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే చాలా బాగుంటుంది హెల్తీగా. కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనము ఇప్పిని ఇందులో వేసుకుందామండి. మ్యాగీని చూసారు కదా, ఇలా బాయిల్ అయినప్పుడు మనము మ్యాగీ ప్యాకెట్ని తీసి ఆల్రెడీ ఉంచాను నేను. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ అంతా పీల్చేంత వరకు మనము ఇది కుక్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. మొత్తం ఈ మ్యాగీ ప్యాకెట్ మొత్తం వాటర్ని అయితే పీల్చేస్తుందండి. ఇలాగా ఒకసారి మొత్తం అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అంతా లాగేసుకుంటుంది కాబట్టి పొడి పొడిగా అయిపోతుంది. కాకపోతే వాటర్ తగ్గించి వేసుకోవడమే మంచిదండి. కొంచెం చూసారా ఎలా ఉడుకుతుందో. వాటర్ అయితే కరెక్ట్గా ఇక్కడ నేను వేసానండి. చక్కగా ఇది ఉడికేసరికి వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత దీనితో పాటు మనకు మ్యాగీ మసాలా ఇస్తారు కదా, వేసుకోవడమే. చూసారు కదా, 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారండి చిన్న ప్యాకెట్కి. ఇలా వేసుకుని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మ్యాగీ మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత మనం వేపుకున్న గుడ్డుని కూడా వేసుకోవాలి. ఇది చక్కగా ఒకసారి కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ లాస్ట్లో, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనము గుడ్డు ఉంది కదా వేపుకొని, ఈ గుడ్డుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా గుడ్డు పొరుటుని ఇలా వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి.
మ్యాగీ మసాలా నూడిల్స్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చూసారు కదా, వేడివేడిగా మ్యాగీ మసాలా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.